నువ్వు ఒక కంపెనీ పెట్టుకుంటే నీకు 100 కోట్ల రూపాయల విలువైన భూమి 20 కోట్లకే ఇస్తాను, నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలా, ఉపాధి ఇవ్వాలి. ఇది ప్రభుత్వాలు చెప్తే ప్రభుత్వాలతో ఉన్నటువంటి పలుకుబడి ద్వారా వీళ్ళు కూడా అవును ఇన్ని ఇస్తామని చెప్పేసి భూములు తీసుకుంటారు. 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలకి 100 కోట్ల విలువైన భూమి ఇది తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెడతారు. ఆ డబ్బులతో వచ్చేసేసినటువంటి వాటితో కంపెనీలు నడుపుతుంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్ వాళ్ళు పనప్పు చెప్తారు, ఇక్కడ పని చేస్తూ ఉంటారు. అయితే ఇట్లా లాభాలు వస్తాయి అంటే 100కి 90% నమ్మకం ఉంటుంది, కానీ 10-20% దెబ్బతింటూ ఉంటారు. ఈ దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఫస్ట్ నష్టపోతున్నది ఎవరయ్యా అంటే యజమాని కాదు. వాళ్ళు ఆల్రెడీ భూమి ఉంది వాళ్ళ చేతులు, ఇది కాబట్టి అది దర్జాగా బతికేయచ్చు, వాడు దర్జాగానే బతుకుతున్నాడు. కానీ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు, అల్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి మోసం చేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు, కొంత ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఇందులో ఒక 20-30% మందిని ప్రతి ఏడాది తొలగించేస్తూ ఉంటారు. మళ్ళీ 20-30% మందికి ఉద్యోగాలు వస్తాయి, కొత్త వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు ఒక మనిషి ఈ ఏడాది 50,000తో జాయిన్ అయితే వచ్చే ఏడాది 60,000, ఆ ఏడాది తర్వాత ఏడాది 70,000, ఆ తర్వాత 80,000. ఇప్పుడు 80,000 ఉండగా ఉద్యోగం తీసేస్తారు, మళ్ళీ 50,000 ఉండి పెట్టుకుంటారు. తద్వారా వీడికి 30,000 మిగులుతుంది. అదే సందర్భంలో ప్రభుత్వానికి ఏం లెక్క చెప్తారు, ఇదిగో 20% ఉద్యోగాలు ఇచ్చాం మేము అని చెప్తారు. తీసేసిన వాళ్ళకి చెప్పరు, ఇచ్చేది చెప్తారు. ఇది కార్పొరేట్లు చేస్తున్న మోసం. ఇది తెలీదా? అందరికీ తెలుసు. కానీ దీని గురించి చర్చ ఎవరైనా జరుపుతారా? జరిపే అవకాశం ఉండదు.